హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టీసీఎస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్స్లో మీరు ఈ జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 10 వరకు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎవరికైతే కస్టమర్ సర్వీస్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా ఇంతకుముందు ఏదైనా వర్క్ చేసి ఉంటే కాల్ సెంటర్లో వర్క్ చేసిన వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది బీటెక్ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకైతే కాదు. కంపల్సరీ 3 year డిగ్రీ స్టూడెంట్స్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ వీళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, తెలుగు కూడా మీకు బాగా వచ్చి ఉండాలి. ఫుల్ టైం కోర్సెస్ ఓన్లీ కెన్ బీ కన్సిడర్డ్. సో వీళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి తర్వాత అయితే మీకు జాబ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెషర్స్కి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. 2023-2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కంపల్సరీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో అంటే వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు 19th నుంచి 27th December 2024 వరకు మీకు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వెన్యూ కూడా ఇవ్వటం జరిగింది. ఎక్కడెక్కడ ఏంటని వెన్యూ 1, వెన్యూ 2, వెన్యూ 3 అనేది ఇక్కడ మీకు అడ్రస్ సహా క్లియర్గా అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో కంపల్సరీ మీ రెజ్యూమ్తో పాటు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డు, 1 ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ సో ఇవన్నీ తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే డైరెక్ట్గా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో అమెజాన్ నుంచి అయితే లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ ఎక్సెల్. సో ఎక్సెల్ అయితే మీకు అడ్వాన్స్ లెవెల్లో నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఎక్సెల్ గురించి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా సరే టెక్నికల్ ఫీల్డ్ సచ్ as కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, బ్యాంకింగ్, కామర్స్. సో ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్ అయితే మాట్లాడాలి. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అయినా సరే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేయండి. మీకు మంచి స్కిల్స్ ఉంటాయి. బిల్లింగ్ సంబంధించి, పేమెంట్స్ సంబంధించి, అకౌంట్ రీకన్సిలేషన్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే బీకామ్ వాళ్ళు, బీబీఏ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.